హరి ఓం శ్రీ గురుభ్యో నమః పరమగురుభ్యో నమః శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః నరసింహోऽఖిలజ్ఞానమతధ్వాन्तదివాకరः జయత్యమిత సద్జ్ఞాన సుఖశక్తిపయోనిధిః కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశరే హృద్యాయ శుద్ధవిద్యాయ మధ్వాయ చ నమో నమః నౌమిన్యాయ సుధాదికర్జరమునీన్ శ్రీపాదరట్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘూత్తమగురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీసత్యవ్రత రాఘవేంద్రమునిపాన్ సద్బోధసధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యాయ సుధారతాన్ శాస్త్రేషు పారదృశ్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే విద్యాపీఠ విధాతారం విద్యావారిధిచందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం నమామ్యేకాదశీం దేవీముత్పత్తిం విష్ణుసంభవాం సర్వపాపహరాం అశ్వమేధాదిసుకృతప్రదాం స్వస్త్యస్తు హరి ఓం హరి ఓం హరి ఓం. భవిష్యోత్తర పురాణములోని ఏకాదశి మహిమ, కార్తీక శుక్లపక్ష ఏకాదశి మహిమను మనం విన్నాం. ప్రస్తుతం కార్తీక కృష్ణపక్ష ఏకాదశి వ్రత మహిమను వినడానికి సిద్ధులమయ్యాం. సూతాచార్యుల వారు చెబుతూ ఉన్నారు, ఏవం ప్రీత్యా పురా విప్రా శ్రీకృష్ణేన పరం వ్రతం మాహాత్మ్యం విధి సంయుక్తం ఉపదిష్టం విశేషతః. శ్రీకృష్ణుడు ఏకాదశి యొక్క విధి విధానాలను చాలా అద్భుతంగా వివరించాడు. ఏకాదశి అంటే ఏంటి, ఏకాదశిని ఎలా చేయాలి, ఏకాదశిని చేయడం వలన ఎలాంటి లాభాన్ని మనం పొందగలం, విషయాలన్నిటినీ కూడా పూసగుచ్చినట్లు భగవంతుడు ఉపదేశించాడు. ఇదొక సాధన, దీనివల్ల సిద్ధిని సంపాదించుకోవాలి, సంసిద్ధులమవ్వాలి, సంసిద్ధికి ఒక ఉపాయం కావాలి. ఆ చిత్రమైన ఉపాయమే ఏకాదశి ఉపవాసం అనే విషయాన్ని కృష్ణుడు బోధించాడు. ప్రస్తుతం ఉత్పత్తిం యశృణోత్యేవం ఏకాదశ్యాం ద్విజోత్తమ భుక్త్వా భోగాననేకాంస్తు విష్ణులోకం ప్రయాతి సహ. ఆ ఏకాదశి యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది కనుక కార్తీక కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పత్తి ఏకాదశి అని పేర్కొన్నారు. ఎందుకని ఉత్పత్తి ఏకాదశి అని పేర్కొన్నారు? ఈరోజు ఏకాదశి పుట్టింది కనుక. ఏకాదశి అంటే ఈ కాలం మాత్రమే కాదండోయ్. ఏకాదశి అంటే ఈ ఏకాదశి తిథికి అభిమాని అయిన ఒక దేవత, ఆ దేవత స్త్రీ దేవత. ఆ ఏకాదశికి అభిమాని అయిన స్త్రీదేవత యొక్క ఉత్పత్తి ఏకాదశి తిథి రోజే జరిగింది కనుక తన పేరు కూడా ఏకాదశి అనే భగవంతుడు పెట్టాడు. ముందు ఆ విషయాన్ని మనం వింటాం. అలా ఏకాదశి యొక్క ఉత్పత్తిని ఎవరైతే వింటారో ఈ లోకంలో విహితమైన భోగాలను అనుభవించి భగవంతుని లోకాలకు వారు వెళతారు, ఉత్తమమైన లోకాలకు వాళ్ళు వెళతారు, సద్గతిని వారు సంపాదించుకుంటారు అని సూతాచార్యుల వారు శౌనకాదులకు చెప్పారు. ఇది ప్రసంగం. ఈ ప్రసంగాన్ని విన్న అర్జునుడు భగవంతునికి ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఉపవాసస్య నక్తస్య ఏకభుక్తస్య చ ప్రభో కిం పుణ్యం కిం విధానంచ బ్రూహి సర్వం జనార్దన. ఏకాదశి ఎలా పుట్టింది, అందులోనూ ఏకభుక్తానక్త భోజన, వీటి మహిమలన్నీ ఏంటి, వాటిని గురించి చెప్పమని భగవంతుణ్ణి ప్రార్థించగా కృష్ణుడు చెబుతూ ఉన్నాడు. ఈ దినత్రయం, దశమి, ఏకాదశి, ద్వాదశి, ఈ 3 రోజులలో శాస్త్రవిహితమైన విధానాలను మనిషి అనుసరించాలి. ఆ విధానాలను అనుసరించి ఈ త్రిదిన వ్రతాన్ని పరిపాలించాలి. ప్రతిరోజు మనిషి మృత్తికా స్నానం చేసి, గోమయ స్నానం చేసి పరిశుద్ధిని సంపాదించుకోవాలి. అందులోనూ కూడా ఈ 3 రోజులు దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. కనుక మృత్తికా స్నానం చేయాలి, విద్యుక్త ప్రకారంగా ఈ వ్రతాన్ని ప్రారంభించాలి.
పతితులతో సంభాషణ చేయకూడదు, దొంగలతో సంభాషించకూడదు, పాఖండులతో సంభాషించకూడదు, అబద్ధం చెప్పేవారితో మాటలాడకూడదు, దేవతలను, బ్రాహ్మణులను, వేదాలను నిందించే వారితో మాట్లాడకూడదు, దురాచారులతో మాట్లాడకూడదు, అగమ్యాగమనం చేసిన వారితో మాట్లాడకూడదు, పరద్రవ్యం అపహారం చేసిన వారితో మాట్లాడకూడదు, దేవతా ద్రవ్యాన్ని అపహరించిన వారితో మాట్లాడకూడదు. అలా మాట్లాడిన ప్రసంగం ఎదురైతే సూర్యుణ్ణి చూసి పశ్చాత్తాపం చేసుకుని మళ్ళీ ఆ వ్రతాన్ని కొనసాగించాలనే విషయాన్ని భగవంతుడు చెప్పాడు. ఆ రోజును ఎలా గడిపేయాలి అంటే గీతను అధ్యయనం చేస్తూ, గీతలోని భగవంతుని మహిమను వింటూ, అలాగే శాస్త్ర వినోదేన, శాస్త్రంలో చెప్పబడిన భగవంతుని మహిమను ఆలకిస్తూ ఆ రోజును గడపాలి. పగలు రాత్రి ఇదే మనిషి యొక్క పని కావాలి. భగవంతుని మహిమను శ్రవణం చేయాలి, దాన్నే అభ్యాసం చేసుకోవాలని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. ఏకాదశి గురించి మనం చాలా విన్నాం. శుక్లపక్ష ఏకాదశి ఇది శ్రేష్టమైనది, దాన్ని మాత్రమే చేయాలి. కృష్ణపక్ష ఏకాదశి ఉపవాసం చేయని అవసరం లేదు. ఇలాంటి భేదాన్ని చూడకూడదు ఏకాదశిలో. శుక్లపక్ష ఏకాదశి అయినా కృష్ణపక్ష ఏకాదశి అయినా అదే శ్రద్ధతో ఆ ఏకాదశి ఉపవాసం చేయాలి, భగవన్ మహిమను శ్రవణం చేయాలనే విషయాన్ని భగవంతుడు అర్జునునికి ఉపదేశిస్తూ ఉన్నాడు. అశ్వమేధయాగం చేస్తే ఏ పుణ్యం లభిస్తుందో అంతకన్నా 100 రెట్లు అధికమైన పుణ్యం లభిస్తుందట ఏకాదశి వ్రతం చేస్తే, ఏకాదశి ఉపవాసం చేస్తే. ఏవో కొందరు చెబుతూ ఉన్నారట ఏకాదశి ఉపవాసం చేయని అవసరం లేదు అని. కానీ ఏకాదశి ఉపవాసం చేయడం వలన ఎంత లాభం ఉందో మనం గమనించాలి. ప్రతిరోజు తపస్వి వరేణ్యులు 1,00,000 మంది ఇంట్లో భోజనం చేస్తే 6,000 సంవత్సరాల వరకు అలా భోజనం చేస్తే ఏ పుణ్యం లభిస్తుందో ఆ పుణ్యం ఏకాదశి ఉపవాసం చేయడం వలన లభిస్తుందట. ఎంత సులువుగా ఏకాదశి ఉపవాసం చేయడం వలన ఎంత అత్యధికమైన పుణ్యాన్ని సంపాదించుకోగలమో చూడండి. 2,000 గోదానం చేసినట్లయితే ఏ పుణ్యం లభిస్తుందో అంతకన్నా 10 రెట్లు అధికమైన పుణ్యాన్ని ఏకాదశి ఉపవాసం చేయడం వలన సంపాదించుకోవచ్చు అని చాలా అద్భుతంగా ఏకాదశి యొక్క మహిమను చెప్పిన తరువాత అర్జునుడు అన్నాడు, ఏకాదశికి సమానమైన రోజే లేదు అని మీరు చెప్పారు. ఆ స్థానం ఏకాదశికి కలగడానికి ఏదో ఒక ప్రసంగం ఉంటుంది. ఆ ప్రసంగం ఏంటి? ఆ ప్రసంగాన్ని వివరించమని భగవంతుణ్ణి అర్జునుడు ప్రశ్నించగా కృష్ణుడు చెబుతూ ఉన్నాడు, కృతయుగంలో ముర అనే దానవుడు ఉండేవాడు. తను నాడీ జంఘ అనే దైత్యుని కొడుకు. తను ఆ మురనామకుడైన అసురుడు కృతయుగంలో దేవతల్ని భయపెట్టాడు. భయంకరమైన బలం కలవాడు. బ్రహ్మాది దేవతలను ఆరాధించి వారి చేత వరాన్ని పొందినవాడు గనుక దేవతలందరినీ తను తిరస్కరించాడు, దేవతలందరినీ తను గెలిచాడు. అష్టదిక్పాలకుల స్థానాన్ని తనే ఆక్రమించాడు. తనే ఇంద్రుడై, తనే చంద్రుడై, తనే సూర్యుడై, తనే వరుణుడై, తనే వాయువై, తనే రుద్రుడై, అన్నీ తానై అన్ని పనులను తనే చేస్తూ ఉన్నాడట. ఎంతటి సామర్థ్యమో చూడండి. కానీ అది స్వాభావికమైన బలం కాదండోయ్, అది బ్రహ్మదేవుల వారిచ్చిన వరం, అది వరబలం అది. కనుక ఆ బలం ఎవరిదయ్యింది? బ్రహ్మదేవుల వారిదే తప్ప తనది కాదు. బ్రహ్మదేవుల వారిచ్చిన వరం కాబట్టి అది తన వరం కాదు, తన బలం కాదు. ఆ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ సందర్భంలో ఇంద్రుడు రుద్రదేవుల వారి దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రుడిని గురువు కదా రుద్రదేవుల వారు. కనుక ఏదైనా సమస్య కలిగినప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళి వారి ఉపదేశంతో ఆ సమస్యను పరిహరించుకోవాలి. కనుక రుద్రదేవుల వారి దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రుడు వెళ్ళి ప్రార్థించాడు, స్వామి దేవతల పరిస్థితి ఇలా ఉంది, దేవతలందరూ కూడా భయభీతులయ్యారు. ఎందుకంటే చేయడానికి వారికి పని లేదు. చూడండి, భయం ఎందుకు? పని లేదనే భయం వారికి. ఏంటి పని చేయడంలో అంత ఆనందం? అవును, ఎందుకని భగవంతుని ఆదేశంతో వారు పని చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని భగవత్ పూజ అనుకున్నారు వారందరూ కూడా, అనుకుంటూ ఉన్నారు వారందరూ కూడా. కనుక చాలా సంతోషం. ఆ పని చేయడంలోనే ఆనందాన్ని వెతుక్కున్నవారు. పని చేయడమే భగవంతుని సేవ అని భావించారు, పని చేయడమే భగవంతుని ఆరాధన అని భావించారు, భగవంతుని పూజ అని భావించారు. అలా పూజాత్వానుసంధానంతో పనులను చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక చేయడానికి ఆ పనులు లేవు కాబట్టి భయభీతులయ్యారు. రుద్రదేవుల వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించగా రుద్రదేవుల వారు అన్నారు, గచ్చ గచ్చ సురశ్రేష్ఠ
యత్రాస్తి గరుడ ధ్వజ, సరే నా దగ్గరికి వచ్చావు, నేను దారి చూపించేవాడిని తప్ప నేను పరిహరించేవాడిని కాదు. దారి చూపించేవాడిని నేను, పరిహరించేవారెవరు? భగవంతుడు. గరుడ ధ్వజుడు దారి చూపించేవాడు మాత్రమే కాదు, తను మనిషికి కలిగిన దురవస్థల్ని కూడా పరిహరించేవాడు. కనుక తన దగ్గరికి వెళ్ళమని చెప్పిన తరువాత గురువుల ఆదేశంతో శ్వేతద్వీపానికి వెళ్ళాడు. భగవంతుడు అక్కడ క్షీరసాగరంలో శయనించి ఉన్నాడు. ఆ భగవంతుని స్తుతించాడు. చాలా చక్కని స్తోత్రం. కృతాంజలి పుటో భూత్వా ఇదం స్తోత్రం ఉదీరయత. చేతులను జోడించి భక్తిపూర్వకంగా వినయ సమేతుడై స్తుతిస్తూ ఉన్నాడు. ఓం నమోస్తు దేవదేవాయ దేవదేవై సువందిత దైత్యారే పుండరీకాక్ష త్రాహినో మధుసూదన దైత్యభీతారిమే దేవా మయా సహ సమాగతాః శరణం త్వం జగన్నాథత్వం కర్తా త్వం చకారకః త్వం మాతా సర్వలోకానాం త్వమేవ జగతః పితా త్వం తిథిస్త్వం త్వం స్థితిస్త్వం తథోత్పత్తిస్త్వం చ సంహారకారకః సహాయస్త్వం చ దేవానాం త్వం చ శాంతికరః ప్రభో త్వం ధరా చ త్వమాకాశః సర్వవిశ్వోపకారకః భవస్త్వం చ స్వయం బ్రహ్మ త్రైలోక్య ప్రతిపాలకః త్వం రవిస్త్వం శశాంకశ్చ త్వం చ దేవో హుతాశనః కవ్యం హోమో హుతస్త్వం చ మంత్ర త్రంతర్త్విజో జపః యజ్ఞస్త్వం యజమానశ్చ ఫలభోక్తా త్వమీశ్వరః న త్వజారహితం కించిత్ త్రైలోక్యే సచరాచరే భగవన్ దేవదేవేశ శరణాగత వత్సల త్రాహి త్రాహి మహాయోగిన్ భీతానాం శరణం భవ దానవైర్నిర్జితా దేవా స్వర్గభ్రష్టా కృతా విభో స్థానభ్రష్టా జగన్నాథ విచరంతి మహీతలే ఇంద్రస్య వచనం శ్రుత్వా విష్ణుర్వచనమబ్రవీత్. భగవంతుని చాలా చక్కగా ఇంద్రుడు ప్రార్థించాడు. నువ్వే తల్లివి, నువ్వే తండ్రివి, నువ్వే గురువు, నువ్వే స్థితి, నువ్వే ఉత్పత్తి అని ఇలా అభేదాన్ని చెప్పిన తరువాత సర్వ సంహారకారక, సంహారకారకుడవు కూడా నువ్వే. రుద్రదేవుల వారు పంపించారు. నిజంగా సంహారకారకులు రుద్రదేవుల వారు. రుద్రదేవుల వారి ఆదేశంతో వచ్చిన ఇంద్రుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఉత్పత్తి కారకుడవు నువ్వే, స్థితికారకుడవు నువ్వే, సంహారకారకుడవు నువ్వే. నీ ద్వారా బ్రహ్మరుద్రుల వారు సృష్టి మరియు సంహారం అనే క్రియను వారు పరిపాలిస్తారు. నీ ఆదేశపూర్వకంగా, నీ ఆదేశమనే భావనతో వారు ఆ పనులను చేస్తారనే భావనతో భగవంతుణ్ణి స్తుతించారు. అలా స్తుతించిన తర్వాత ఇక్కడ మనకేమనిపిస్తుంది? త్వం ధరా, నువ్వే భూమివి. త్వం ఆకాశ, నువ్వే ఆకాశానివి. త్వం భవ, రుద్రుడివి నువ్వే. స్వయం బ్రహ్మ, బ్రహ్మదేవుల వారు నువ్వే. త్వం రవి శశాంక హుతాశన హవ్యం హోమ, హోమ అనే క్రియ ఏదైతే ఉందో ఆ క్రియ కూడా నువ్వే. హుతమైన వస్తువు ఏదైతే ఉందో అది కూడా నువ్వే అని ఇలా సర్వాభేదాన్ని చెప్పినట్లు మనకు అనిపిస్తుంది. కానీ చివరికి మనం గమనించాలి, నత్వజారహితం కించిత్ త్రైలోక్యే సచరాచరే. నువ్వు లేనిదే ప్రపంచంలో అణువు కూడా లేదు. అణువునా వ్యాపించి ఉన్నావు కాబట్టి సర్వాభేదాన్ని మనం అలా చెబుతూ ఉన్నాం. సర్వాభేదాన్ని చెప్పడం ద్వారా ఏం తెలుసుకోవాలి? భగవంతుడే ఈ ప్రపంచం అని అనుకోకూడదు. ఈ ప్రపంచంలోని అణువణువు భగవంతుడే నిండి ఉన్నాడు అని దానికి అర్థం. అభేద వచనానికి అర్థం ఏంటి? నువ్వే పుస్తకం అంటే పుస్తకం కాదు, పుస్తకంలోని అణువణువు నువ్వే అని అర్థం. అలా ఇంద్రదేవుల వారు స్తోత్రం చేసిన తరువాత భగవంతునికి సంతోషమయ్యింది. ఏమయ్యా, ఎందుకని వచ్చావు, ఏం కావాలి అని ఆదేశించిన తరువాత ఇంద్రదేవుల వారు చెప్పారు, ముర అనే దైత్యుడు మమ్మల్ని గెలిచాడు, మాకు స్థానమే లేదు, స్థానభ్రష్టులమయ్యాం, చేయడానికి పని లేదు, నీ పూజ అనే భావనతో చేస్తూ ఉన్నాం, చేయడానికి ఏ పని లేదు, కావున భయభీతులమైపోయాం. కనుక ఆ దైత్యుణ్ణి సంహరించి మళ్ళీ మా పనిని మాకు అప్పగించాలి, ఆ పనిని మేమే చేయాలి, నీ ఆరాధన కదా, కనుక మేమే ఆ పనిని చేయాలని ప్రార్థించిన తరువాత ఎక్కడుంటాడు తను, స్థానమేది, తన పేరేంటి, తన బలమేంటి అని భగవంతుడు ఏదో అడగాలని అడిగాడే తప్ప సర్వజ్ఞుడు భగవంతుడు. ఇంద్రుణ్ణి అడిగిన తరువాత ఇంద్రుడు అక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు. తను నాడీజంఘ అనే దైత్యుని కొడుకు, బ్రహ్మవంశ సముద్భూతుడు, తను అత్యుగ్రుడు, దేవతలందరినీ తను గెలిచాడు. మురనామకుడైన మహాసురుడు
తను చంద్రవతి అనే నగరంలో సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. దేవతలందరినీ తన అధీనం చేసుకున్నాడు. తనే మేఘమై వృష్టిని కురిపిస్తూ ఉన్నాడు. తనే సూర్యుడై ప్రకాశమిస్తూ ఉన్నాడు. తనే చంద్రుడయ్యాడు. అంతా తనే అయ్యాడు. ఇక మాకేం పని? కనుక తనకు అవిహితమైన నిషిద్ధమైన పనిని తను చేస్తూ ఉన్నాడు. కనుక తనను సంహరించి ఆ పనిని మాకు అప్పగించాలి అని ప్రార్థించిన తరువాత సరే అని భగవంతుడు వెళ్ళాడు. మురాసురునితో యుద్ధం చేయనారంభించాడు. కానీ ఆ యుద్ధంలో భగవంతుడు అలసిపోయినట్లు నటించాడట. తనకు శ్రమ కలిగినట్లు నటించాడు భగవంతుడు. అయినా కూడా మురారి అని ఎవరినంటారు? భగవంతుణ్ణి అంటారు. ముందు మనం కథను తెలుసుకుంటాం. శ్రమ కలిగినట్లు భగవంతుడు నటించాడు. నేరుగా హిమవత్ పర్వతానికి వెళ్ళాడు. బదరీ క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ హైమవతి అనే పేరు గల గుహలో తను వెళ్ళి అక్కడ పడుకున్నాడట భగవంతుడు. వెంబడించి వచ్చాడు మురాసురుడు వెంబడించాడు, అక్కడికి వచ్చాడు. ఇక ఆ భగవంతుణ్ణి చంపాలని తను పూనుకున్నాడు, సంకల్పించుకున్నాడు, ఆయుధాన్ని చేతబూనాడు. ఆ సందర్భంలో భగవంతుని అంగాంగాలతో ఒక దివ్యమైన నారి అక్కడ ఉద్భవించిందట. తను ఉద్భవించి తను ధనుర్బాణాలను ధరించింది. అతి క్రూరంగా తనుంది. చంపడానికి క్రూరమైన వేషాన్ని తను ధరించాలి కదా. తన వేషంతోనూ ఎదుటి వారిని భయపెట్టాలి. అలా ఆకారం ఉండాలి. భక్తులతో ఎలా ఉంటుంది? తను చాలా అందంగా ఉంటుంది, ప్రసన్నురాలిగా తను ఉంటుంది. కానీ దైత్యులకు ఎలా కనిపిస్తుంది? అతి ఘోరంగా తను కనిపిస్తుంది. తన రూపాన్ని చూసి కూడా వారికి భయం కలగాలి. అలా భయం కలిగేలా తన రూపాన్ని స్వీకరించి ఆ దేవి తన ఖడ్గంతో ఆ మురాసురుణ్ణి సంహరించింది. సంహరించిన తరువాత భగవంతుడు లేచాడట. లేచినట్లు నటించాడు. లేచాడు, అడిగాడు, ఎవరు నువ్వు? తను చనిపోయాడు, ఎవరు తనను సంహరించింది అని అడగ్గా ఆ దేవి చెప్పింది, నాథ, నేనే తనను సంహరించాను. నేనెవరు? నీ కూతుర్ని నేను. నీ ద్వారా నేను పుట్టాను. నీ అంశ సముద్భూతురాలను నేను తనను చంపానని చెప్పిన తరువాత సరే, చాలా మంచి పని చేశావు, లోకోపకారం చేశావు. ఎవరైతే లోకోపకారం చేస్తారో వారిపైన భగవంతునికి చాలా ప్రేమ కలుగుతుందట. వారిని భగవంతుడు ప్రేమిస్తాడట. వారికి భగవంతుడు ఆనందం కలిగేలా చేస్తాడట. వారికి వరాలను ఇస్తాడట భగవంతుడు. కనుక ఆ మహిళను అడిగాడు, అమ్మ, నువ్వు తనను సంహరించి లోకోపకారం చేశావు, త్రిలోకోపకారం చేశావు కాబట్టి ఏదైనా వరం అడగమని చెప్పాడు. అప్పుడు తనంది, లేదు, నా వల్ల అందరికీ మరింత మంచి జరగాలి, నా వల్ల అత్యద్భుతమైన సిద్ధి చేకూరాలి. ఏకభుక్త ఉపవాసం, నక్తోపవాసం, పరిపూర్ణోపవాసం చేయడం వలన విచిత్రమైన సిద్ధిని సంపాదించుకోవాలి. అలాంటి వరాన్ని ప్రసాదించమని కోరగా సరే అని చెప్పాడు. తను పుట్టింది ఏకాదశి తిథి కనుక భగవంతుడు అన్నాడు, ఏకాదశి తిథి నువ్వు పుట్టావు కాబట్టి ఆ తిథికి ఏ పేరైతే ఉందో ఏకాదశి, ఆ పేరునే నీకు పెడుతూ ఉన్నాను అని ఏకాదశి అని ఆ స్త్రీకి నామకరణం చేశాడు. అలా ఈ మనం చేస్తూ ఉన్న ఏకాదశి తిథి ఏదైతే ఉందో ఈ తిథికి తను అభిమానిని అయ్యింది. అలా తన అనుగ్రహం వల్ల మనం ఏకాదశి ఉపవాసాన్ని చేసి విశిష్టమైన ఆనందాన్ని, విశిష్టమైన తృప్తిని, విశిష్టమైన పుణ్యాన్ని సంపాదించుకుంటాం. ఇలాంటి వరం ఈ ఏకాదశికి ఉంది. ఎందుకని? త్రిలోకోపకారం చేసింది కాబట్టి ఆ ఏకాదశికి భగవంతుడు ఇచ్చిన వరం. ఏ తిథికి నువ్వు అభిమానిగా ఉంటావో ఆ తిథి రోజున నా ప్రీతికై, నా ప్రేమను పొందేందుకు ఎవరైతే ఉపవాసం చేస్తారో వారికి అతి విచిత్రమైన పుణ్యం లభిస్తుందని భగవంతుడు ఆశీర్వదించినందువలన ఈ తిథి ఇంత గొప్పదయ్యింది. ఈ ఏకాదశి తిథిలో ఉపవాసం చేయడం వలన, నిరాహారం చేయడం వలన అతి విశిష్టమైన పుణ్యం లభిస్తుందని భగవంతుడు వరమిచ్చాడు. యత్వం వదసి కళ్యాణి తత్సర్వంచ భవిష్యసి. అలా వరమిచ్చిన తరువాత తనకు సంతోషం కలిగింది. వరమిచ్చేయాడు భగవంతుడు, అక్కడికక్కడే అదృశ్యమైపోయాడు. తరువాత ఆ ఏకాదశి అనే పేరు గల మహిళ తను చాలా సంబరంగా, చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా తనుండిపోయింది. తను ఏ ఏకాదశి తిథికి అభిమాని అయ్యిందో ఆ ఏకాదశి ఉపవాసం చేసేవారికి తనే పుణ్యప్రదానం చేస్తుంది. భగవంతుని అనుగ్రహం వల్ల చిత్రమైన పుణ్యప్రదానం చేస్తుంది. ఏకాదశ్యాస్తు మాహాత్మ్యం సర్వకాలంతో ఎప్పటైతే. ఇలా ఏకాదశి యొక్క ఉత్పత్తి ఇక్కడ జరిగింది కనుక
ఈ ఏకాదశికి ఉత్పత్తి అనే పేరు కలిగిందని చాలా చక్కగా చెబుతారు. ఈ ఏకాదశి యొక్క మహిమను ఎవరైతే వింటారో, ఎవరైతే చెబుతారో వారు కూడా అతి విశిష్టమైన పుణ్యాన్ని సంపాదించుకుంటారు. అశక్తులైన వారు, అసమర్థులైన వారు, రోగాదులతో పీడింపబడేవారు ఏకాదశి ఉపవాసం చేయడం వారి వల్ల కాదు. కనుక ఆహారం తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలో చాలాసార్లు ఈ ఏకాదశి మహిమా సందర్భంలో నేను చెప్పాను. పాలు, పళ్ళు, నీళ్లు త్రాగాలి. అలా త్రాగి ఏకాదశిని చేయాలి. అన్నం తినకూడదు, మరే పదార్థాన్ని ముట్టుకోకూడదు. ఆ రోజు ఉప్పును కూడా ముట్టుకోకూడదు. కేవలం పళ్ళు, పాలు మాత్రమే స్వీకరించాలి. అలా స్వీకరించినా కూడా అది రాజసమైన కార్యమని ఒక ధర్మశాస్త్రంలో చెప్పబడింది. అది సాత్వికమైనది కాదు. దానివల్ల కూడా కించిత్ పాపం ఘటిస్తుందట. ఆ పాపాన్ని పరిహరించుకోవడానికని ద్వాదశి రోజు నారాయణ మంత్రంతో నీటిని అభిమంత్రణ చేయాలట. ఎన్నిసార్లు సాధ్యమైతే అన్నిసార్లు, 108, 1108 ఇలా ఎన్నిసార్లు సాధ్యమో అన్నిసార్లు ఆ నీటిని అభిమంత్రణ చేసి అభిమంత్రితమైన ఆ నీటిని త్రాగి తరువాత పారణ చేస్తే ఏకాదశి ఫలితం వారికి, ఎవరికి గమనించండి, అశక్తులకు, అసమర్థులకు, రోగగ్రస్తులైన వారికి మాత్రమే ఇది సమన్వితమవుతుంది, అందరికీ కాదు. కనుక అలా వారు కూడా ఏకాదశి ఉపవాసాన్ని పొందుతారట. ఎంత కరుణ భగవంతునికి చూడండి. అసమర్థులైన వారికి కూడా ఒక ఉపాయాన్ని భగవంతుడు చెప్పాడు. ఇక సమర్థులైన వారు అతి విశిష్టంగా ఏకాదశి నిరాహారం చేయాలి. దేన్ని పరిత్యజించాలి? పగటిపూట పడుకోకూడదు, పరాన్నం తినకూడదు, రెండవసారి భోజనం చేయకూడదు, మైథునం చేయకూడదు, అలాగే కంచు పాత్రలో ఆ రోజు తినకూడదు. ఇలా వీటిని పరిత్యజించాలి ఆ రోజు. ఎవరైతే అసంభాష్యులైనారో, దుష్టులైన వారితో మాట్లాడకూడదు. అకస్మాత్తుగా వారితో మాట్లాడితే తులసి భక్షణ చేయాలట. అది ప్రాయశ్చిత్తం. అది లేక ధాత్రీ ఫలం, ఆమలకి అని అంటారు. ఆ ఆమలకి ఫలాన్ని తినడం వల్ల కూడా ఆ పాపం దూరమవుతుందట. దుష్టులతో సంభాషించినందువలన ఏ పాపము ప్రాప్తిస్తుందో, సంప్రాప్తిస్తుందో, సంక్రమిస్తుందో అలాంటి పాపాన్ని పరిహరించుకునేందుకు తులసీ భక్షణ, ధాత్రీ భక్షణ, ఉసిరిక, ఆ ఉసిరికను భగవంతునికి నైవేద్యం చేసిన ఆ ఉసిరికను, తులసీ పత్రాన్ని స్వీకరించి ఆ పాపాన్ని పోగొట్టుకోవాలి. విషమమైన కాలం ప్రాప్తించినప్పుడు పారణ చేయడం ఎలా? భార్య సకాలంలో పారణ చేయడం సాధ్యం కాదు. ఎందుకని? వడ్డించాలి. వడ్డించేవారు ఉంటారు, వంట చేసేవారు ఉంటారు, శ్రాద్ధం చేసే యజమాని ఉంటాడు. సకాలంలో పారణం చేయడం వాళ్ళకు కుదరదు. సకాలంలో పారణం చేయకపోతే ఏకాదశి ఫలం రాదు. అలాంటి వారు ఏం చేయాలి అని అంటే తీర్థము తీసుకుని బ్రాహ్మణుల అనుమతిని పొంది నీళ్లను త్రాగాలట. ద్రవ్యాంతర అమిశ్రితం అని వ్యాఖ్యానం చేశారు. అంటే పానకం లాంటి వస్తువులు కాదు, శుద్ధమైన నీళ్లను మాత్రమే త్రాగినట్లయితే పాలన చేసినట్లు అవుతుంది, ఉపవాసం చేసినట్లు అవుతుంది. కనుక ఇలాంటి విధానాన్ని అనుసరించాలని పురాణం చెబుతుంది. యశృణోతి దివారాత్రౌ నరో విష్ణుపరాయణ తద్భక్త ముఖ నిష్పన్నాం కథాం విష్ణో సుమంగళాం. పరమమంగళకరమైన భగవంతుని గాథను ఎవరైతే ఆ రోజు వైష్ణవుల నోటి నుండి వింటారో వారు కల్పకోటి సమాయుక్త విష్ణులోకే మహీయతే. కోటి కోటి కల్పాల వరకు భగవంతుని లోకంలో వారు ఉంటారట. అంటే శ్రవణ సౌభాగ్యాన్ని వారు పొంది క్రమంగా ముక్తులై భగవంతుని లోకంలో వారు ఉంటారు. ఏకాదశి ఉపవాసం చేయడం వలన బ్రహ్మహత్యాది పాపాలన్నీ కూడా దూరం అవుతాయి. విష్ణు ధర్మాలను తాను సంపాదించుకున్నవాడవుతాడు. ఈ విషయంలో సందేహమే లేదు. ఈ ఏకాదశి అనేది సనాతనమైన విష్ణు వ్రతం అని ఈ పురాణం చెబుతుంది. విష్ణు ధర్మ సమం నాస్తి వ్రతం నామ సనాతనం. ఏకాదశి ఇది విష్ణు ధర్మం. ఈ విష్ణు ధర్మానికి సరిసాటి అయిన మరో ధర్మం అనేది లేదు. కనుక ఇలాంటి అద్భుతమైన ఈ వ్రతాన్ని పరిపాలించి భగవంతుణ్ణి సేవిద్దాం, భగవంతుణ్ణి ఆరాధన చేద్దామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మనిస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం అనేన భావయత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.